సిద్దిపేట రేణుకా ఎల్లమ్మ దేవాలయ 50వ వార్షికోత్సవంలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్వకుంట్ల వంశీధర్రావు అన్నారు. అందరూ దేవుళ్ల ఆశీస్సులతో సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీ మహా రేణుకా ఎల్లమ్మ ఆలయంలో జరుగుతున్న 50వ వార్షికోత్సవ కార్యక్రమంలో కల్వకుంట్ల వంశీధర్రావు పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు గీతా పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వంశీధర్రావు మాట్లాడారు. ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి ఎలాంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా అవి నెరవేరుస్తానని కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు. రేణుకా ఎల్లమ్మ తల్లి కృపతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం గీతా పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు లాల్ బహదూర్ గౌడ్ మాట్లాడుతూ రేణుకా ఎల్లమ్మ దేవాలయం 50వ వార్షికోత్సవంలో తమతో పాటు అన్నప్రసాద వితరణలో భాగస్వాములైనందుకు వంశీధర్రావుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గీతా పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు, కేవీఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. సిద్దిపేట పట్టణ గీత పారిశ్రామిక సంఘంలో ఆహ్వానం మేరకు దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా 50వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే అమ్మవారిని సిద్దిపేట పట్టణ ప్రజలందరిపైన గీత సోదరి మనందరిపైన కూడా వారి ఆశీస్సులు ఉండాలని, నిలవేళలా సిద్దిపేట పట్టణాన్ని ప్రజలందరినీ కూడా పరిరక్షించాలని అమ్మవారి, అలాగే ఆ అమ్మవారి సేవలో మనమందరం నిమగ్నమై వచ్చినప్పుడు అమ్మవారి తెలుసుకుంటూ ఈ ఆలయ అభివృద్ధి కొరకు నిరంతరం అందరం పాటుపడదామని, అందరూ శ్రేయస్కరం పాటుపడదామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ప్రత్యేక ధన్యవాదాలు. ఈ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు 2వ రోజు అమ్మవారి బోనాల సందర్భంగా విషయాన్ని మాకు ఇచ్చేసి మాకు అన్నదానంలో మాకు భాగస్వామ్యం అయినది ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఫర్దర్గా ఏ కార్యక్రమం అమ్మవారి డెవలప్మెంట్కు అన్యాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.